హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో అన్అకాడమీ కంబాట్ సిరీస్ అయితే మళ్ళీ రావడం జరిగింది. చాలా మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఇండియాస్ బెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్. సో అప్ టు 1 crore పూల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్ టు 1 crore వరకు స్కాలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ అయితే జరుగుతుంది. పార్టిసిపేట్ ఇన్ ఎవ్రీ బ్యాంక్ కంబాట్ అండ్ విన్ స్కాలర్షిప్. ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ యొక్క కంబాట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయవచ్చు. సో మరి ఇది ఫ్రీగా ఉంటుంది. అయితే మన యొక్క కోడ్ RKT10 కోడ్ని మీరు ఎంటర్ చేస్తేనే పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో మరి మనకి నెక్స్ట్ కంబాట్ సిరీస్ ఎప్పుడు ఉంటుందంటే 28 ఫిబ్రవరి, ఓకే, ఉదయము 10 గంటలకి. ఓకే, సో మరి దీనివల్ల యూజ్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. మీ యొక్క లీడర్ బోర్డ్ ఏ విధంగా ఉంటుంది, మీ డౌట్స్ అన్నీ కూడా టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అందరూ కూడా సో క్లారిఫై చేయడం జరుగుతుంది. ఓకేనా? ఆల్మోస్ట్ 30 to 70 మెంబర్స్ సో ఎడ్యుకేటర్స్ అయితే ఇక్కడ మనకి ఉంటారు ఫ్రెండ్స్. ఓకే, సో అంతేకాకుండా కంబాట్ సిరీస్లో పార్టిసిపేట్ చేయండి. సో ఎవరైనా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కూడా మన యొక్క కోడ్ యూజ్ చేయండి, 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. ఓకే, లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా 26 ఫిబ్రవరి 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాము. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన యొక్క ఆర్కే పబ్లికేషన్ మ్యాగజిన్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్, ఫిబ్రవరిది. ఓకేనా? సో మరి ఈ యొక్క ఫిబ్రవరి మ్యాగజిన్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే సో మార్చ్ 1 లేదా 2వ తారీఖు అయితే రెడీ అయ్యి మీ ముందుకు వస్తుంది ఫ్రెండ్స్. సో మరి ఈ యొక్క మ్యాగజిన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సో ఆల్మోస్ట్ 1000 కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ యొక్క ఫిబ్రవరి మంత్వి. 500కు పైగా జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. సో స్టాటిక్ జీకే అయితే అన్లిమిటెడ్గా ఉంటుంది, మనం ప్రతిరోజు చెప్పుకునే విధంగానే. వాటితో పాటుగా భారతదేశ బడ్జెట్, ఓకేనా, ప్రజెంట్ లేటెస్ట్ బడ్జెట్, ఆర్థిక సర్వే రెండు కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, గమనించాలి. ఓకేనా? సో లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ అయితే చూసిద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలని సరికొత్త నిబంధన తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రము లేదా యూనియన్ టెరిటరీ ఏంటి? అంటే ప్రభుత్వ కార్యకలాపాలలో, ఓకేనా, ప్రభుత్వ కార్యాలయాలలో, ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలలో ఉపయోగించేటువంటి సో కార్యకలాపాలకు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలనేటువంటి సరికొత్త నిబంధన ఏ రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం తీసుకుని వచ్చింది అంటే ఢిల్లీ. ఓకేనా? వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. ఢిల్లీ ప్రభుత్వ అన్ని విభాగాలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగిస్తాయని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ పరివర్తనము 6 నెలల్లో జరుగుతుందన్నట్లుగా మనకైతే తెలియజేశారు. ముఖ్యాంశాలు చూద్దాము. ఢిల్లీ ప్రభుత్వము 2000 కార్లను వాడుకలో ఉన్నాయి. అంటే ఢిల్లీ ప్రభుత్వము వివిధ ప్రభుత్వ కార్యాలయాలలో 2000 కార్లు అయితే వాడుకలో ఉన్నాయట. సో ఈ నిర్ణయము దేశంలోని ఇతర నగరాలతో పాటు ప్రపంచానికి స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఇది కాలుష్యము, వాతావరణ మార్పు వంటి సమస్యలను పరిష్కరించే కీలక నిర్ణయమని మంత్రి అభిప్రాయపడ్డారు. సో ప్రభుత్వము ఇటీవల స్టార్ట్ చేసింది కదా ఫ్రెండ్స్, ఢిల్లీ స్వేచ్ఛ ఢిల్లీ అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించిన తర్వాత ఈ ప్రకటన చేయడాన్ని మనము చూడవచ్చు. ఫుల్గా మొత్తము ఏవైతే ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలే ఉండబోతున్నాయి ఇక. ఓకే, మరి స్టాటిక్ జీకే అబౌట్ ఢిల్లీ చూద్దాము. ఏర్పాటు 1911 బ్రిటిష్ హయాంలో భారతదేశానికి రాజధానిగా ఉండేది. ఓకే, మరి 1956లో యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. 1 ఫిబ్రవరి 1992లో దేశ రాజధానిగా మార్చడము జరిగింది. సో మొత్తం జిల్లాలు 11 ఉన్నాయి. ఎన్ని ఫ్రెండ్స్? 11. సో రాజధాని ఏంటి మరి? ఢిల్లీకి రాజధాని న్యూఢిల్లీ. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు అరవింద్ కేజ్రీవాల్. మరి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఓకేనా, ధీరూభాయ్ నారాయణభాయ్ పటేల్. ఓకే, సో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ కూడా హైకోర్టు ఉంది, ఎట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా అక్కడే ఉంటుంది, మనకి గమనించాలి. ఓకే, సో అసెంబ్లీ స్థానాలు 70 ఉన్నాయి, లోక్సభ 7, రాజ్యసభ 3 స్థానాలు కలవు. ఓకేనా? సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తాను ఫ్రెండ్స్, మీకు హిస్టరీకి సంబంధించింది. భారతదేశాన్ని పాలించిన చిట్ట చివరి హిందూ చక్రవర్తి పేరేంటి?
చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, ఢిల్లీ సామ్రాజ్యాన్ని లేదా భారతదేశాన్ని ముఖ్యంగా ఢిల్లీ, సో ఢిల్లీని పాలించినటువంటి హిందూ రాజు ఎవరు? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్, కామెంట్ రూపంలో తెలియచేయాలి అందరూ. నెక్స్ట్ IRDAI 1 ఏప్రిల్ 2021 నుండి సాధారణ మరియు ఆరోగ్య బీమా సంస్థలు తప్పనిసరిగా అందించాలని రూపొందించిన పాలసీ పేరేంటి? ఒక పాలసీని రూపొందించి కంపల్సరిగా దేశంలో ఉన్నటువంటి అన్ని సాధారణ అంటే జనరల్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు, బీమా సంస్థలు తప్పనిసరిగా ఈ పాలసీని అందించాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది IRDAI. మరి ఏంటి ఆ పాలసీ పేరు అంటే ఆన్సర్ ఆప్షన్ బి, సరల్ సురక్షా బీమా. దీని గురించి చాలా క్లియర్గా చూద్దాం. ఓకే, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది. ఓకేనా, సో సరల్ బీమా సురక్ష అనేటువంటి ప్రామాణిక వ్యక్తిగత ప్రమాద కవర్ పాలసీని విడుదల చేయడం అయితే జరిగింది. సో ఈ ప్రమాద కవర్ను ఏప్రిల్ 1, 2021 నుండి సాధారణ మరియు ఆరోగ్య బీమా సంస్థలు తప్పనిసరిగా అందిస్తాయి. ఓకేనా, అలాంటి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మరి సరల్ సురక్ష బీమాకు సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఈ పాలసీ గరిష్టంగా 1 కోటి రూపాయలు హామీ అయితే ఇస్తుంది. అంటే లాస్ట్ హైయెస్ట్ కవరేజ్ ఎంత? 1 కోటి రూపాయలు. మరి కనీస హామీ మొత్తము 2.5 లక్షలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ, సో అలాంటి సమయంలో 2.5 లక్షలు అయితే అందించడం జరుగుతుంది. ప్రాణాలు కోల్పోయినప్పుడు 1 కోటి వరకు కూడా సో కవరేజ్ అనేది ఉంటుంది. సో ఈ పరిధిని మించి బీమా సంస్థలు భరోసా మొత్తాన్ని సొంతంగా అందించడానికి ఉచితము. సో అటువంటి మొత్తం హామీ కోసము అన్ని నిబంధనలు మరియు షరతులు ఒకేలా ఉండేలా అదే పేరుగా ఇవ్వవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇటీవల ఏనుగుల మరణం వలన వార్తల్లో ఉన్నటువంటి కార్లపట్ అభయారణ్యము ఏ రాష్ట్రంలో ఉంది? ఇటీవల సో దాదాపు 6 ఏనుగులైతే మరణించడం జరిగింది. సో ఒక రకమైనటువంటి సో ఒక క్రిమి వలన. ఓకేనా, సో మరి ఈ యొక్క ఇది ఎక్కడ జరిగిందంటే కార్లపట్ అనేటువంటి అభయారణ్యంలో. ఓకేనా, సో మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ డి, ఒడిశాలో ఉంది ఫ్రెండ్స్. వివరాలు చూద్దాం. జనవరి, ఫిబ్రవరి నెలలో కలహండిలోని కార్లపట్ వన్యప్రాణుల అభయారణ్యంలో 6 ఏనుగులు చనిపోయాయి. ఆ తర్వాత పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఒక కేంద్ర బృందాన్ని ఏర్పాటు చేసింది. సో అసలు ఏం జరిగింది అక్కడ తెలుసుకోండి అనేటువంటి అంశాన్ని. సో పాస్తురెల్లా మాల్టోసేడా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చే రక్తస్రవం సెప్టిసీమియా కారణంగా ఏనుగులైతే చనిపోయాయి. సో ఇది ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా ఫ్రెండ్స్. ఓకేనా, పాస్తురెల్లా మాల్టోసేడా అనేటువంటి బ్యాక్టీరియా వల్ల వచ్చేటువంటి రక్తస్రవము. ఓకేనా, సెప్టిసీమియా అనేటువంటి దాని కారణంగా ఏనుగులైతే చనిపోయాయని ఈ యొక్క ప్రత్యేక బృందము తన ప్రాథమిక నివేదికలో తెలియచేయడం జరిగింది. సో టెంటులీపాడా గ్రామంలో నివసించే పశువుల నుండి ఏనుగులకు బ్యాక్టీరియా సంక్రమించి ఉండవచ్చని నివేదిక మరింత సో దృఢం చేస్తూ లేదా హైలైట్ చేస్తూ అయితే నివేదిక సమర్పించింది. సో టెంటులీపాడా గ్రామం ఒడిశాలోని 12 గృహాల చిన్న కుగ్రామం ఫ్రెండ్స్ అది. ఓకేనా, కేవలం 12 మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ ఒడిశా. ఏర్పాటు 1 ఏప్రిల్ 1936. రాజధాని భువనేశ్వర్. మొత్తం జిల్లాలు 30 ఉన్నాయి. గవర్నర్ గణేష్ లాల్. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మురళీధరన్. సో న్యాయ పరిధి అంటే హైకోర్టు ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది, కటక్లో ఉంది. సో యాక్చువల్గా భువనేశ్వర్ రాజధాని అయితే దీని యొక్క ప్రతి స్టేట్లో కూడా మనకు హైకోర్టు అనేది రాజధానిలోనే ఉంటుంది, కానీ ఇక్కడ వేరే ప్రాంతంలో ఉంటుంది, కటక్లో. ఓకేనా, సో అసెంబ్లీ స్థానాలు 147 ఉన్నాయి. లోక్సభ 21, రాజ్యసభ 10 ఉన్నాయి. సో ఈ కటక్లోనే మనకు జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా ఉంటుంది, గమనించాలి. సో వైశాల్య పరంగా 8వ స్థానము, జనాభా పరంగా 11వ స్థానంలో ఉంది. సో మరి ఒడిశా రాష్ట్ర నృత్యము ఒడిస్సీ. ఓకే, రాష్ట్ర జంతువు సాంబార్ జింక. ఓకేనా, రాష్ట్ర పక్షి ఇండియన్ రూలర్. రాష్ట్ర చేప మహానది మసీర్. రాష్ట్ర పువ్వు అశోక పువ్వు. ఓకేనా, సో మరి మీకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఒడిశాకైతే మనకు సముద్ర తీరం ఉంటుంది. ఈ సముద్ర తీరాన్ని ఒక పేరుతో పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరాన్ని సర్కార్ తీరం అంటారు.
ఓకేనా, కేరళ మలబార్ తీరం అంటారు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఒడిషాకి కూడా సముద్ర తీరానికి పేరు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, సో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, లేదా అడగండి, నేననే చెప్తాను. నెక్స్ట్ వన్, ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2020 మరియు 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేయడం జరిగింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ 7% అంచనా వేసింది. ఓకేనా, వివరాలు చూద్దాం. యుఎస్ ఆధారిత అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఈ యొక్క రేటింగ్ ఏజెన్సీ మూడీస్ భారతదేశం కోసము తన వృద్ధి ప్రొజెక్షన్ను సవరించింది మరియు ఇప్పుడు 2020-21 ఆర్థిక సంవత్సరంలో FY21 ఆర్థిక వ్యవస్థ 7% కుదించాలని యోచిస్తుంది. ఇది మునుపటి అంచనా 10.6% కంటే సంకోచం కంటే తక్కువగా ఉంది. అంటే ముందు 10.6%గా నిర్ణయించింది, కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని తగ్గించడం అయితే జరిగింది. ఓకేనా, వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే ఏప్రిల్ 1 నుండి ఫైనాన్షియల్ ఇయర్ 2022 మూడీస్ ఆర్థిక వ్యవస్థ 13.7% పెరుగుతుందని అంచనా వేసింది. ఇంతకుముందు అంచనా ప్రకారం 10.8% మాత్రమే ఉండేది. ఓకేనా, ఫైనాన్షియల్ ఇయర్ 2022కి, కానీ పెరిగింది. చూసారా, ఇక్కడ గమనించాలి. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షుడిగా ఫిబ్రవరి 24, 2021 ఎవరు నియమితులు కావడం జరిగింది? టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులుగా. సరైన సమాధానం ఆప్షన్ సి దుష్యంత్ చౌతాలా. దుష్యంత్ చౌతాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు. దుష్యంత్ చౌతాలా 4 ఏళ్ల కాలానికి టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 24, 2021 టీటీఎఫ్ఐ ఏంటది? టీటీఎఫ్ఐ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క 84వ వార్షిక సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత హర్యానా ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉన్నారు. 32 ఏళ్ల ఈయన మొదటిసారిగా టీటీఎఫ్ఐ అధ్యక్షుడిగా 2017 జనవరిలో ఎన్నికయ్యారు. టీటీఎఫ్ఐ చరిత్రలో అతి చిన్న వయస్కుడైనటువంటి వ్యక్తి ఈయనే అని చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన భారతీయ చిత్రము ఏది? 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన భారతీయ చిత్రము. సరైన సమాధానం ఆప్షన్ బి ఆకాశం నీ హద్దురా అనేటువంటి సినిమా. ఓకేనా, సూర్య నటించాడు కదా ఇందులో. వివరాలు చూద్దాం. తమిళ నటుడు సూర్య ప్రధాన పాత్రలో సుధా కొంగర తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రము సూరాయ్ పోట్రు ఆకాశం నీ హద్దురా. ఈ సినిమా ఓటీటీలో విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఓకేనా, ఎయిర్ డెక్కన్ అధినేత కెప్టెన్ గోపీచంద్ జీవిత చరిత్ర ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. 670 పేజీలుండే సింప్లిఫై బుక్ను దర్శకురాలు సుధా 2 గంటల సినిమాగా మలిచి మంచి విజయం అయితే సాధించింది. ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకులు మరియు దర్శకురాలు, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాలలో ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలిచినట్లుగా కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు మేకర్స్. అయితే తాజాగా ఆస్కార్స్ వారు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 366 ఉత్తమ చిత్రాల తుది జాబితాని ప్రకటించగా ఇందులో మన దేశం నుండి సూరారాయ్ పోట్రు నిలిచింది. అంటే ఈ ఆకాశమే నీ హద్దురా అనేటువంటి సినిమా నిలిచింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు. తుది జాబితాలోని విజేత చిత్రాలను వచ్చే మార్చి 15 అంటే నెక్స్ట్ మంత్ 15న ప్రకటిస్తారు. ఓకేనా, మార్చి 5 నుంచి 10 మధ్య అకాడమీ వారు ఓటింగ్ నిర్వహించి విజేతలను అయితే తెలియచేయనున్నట్లుగా మనకైతే తెలియచేశారు. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాము. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2020-21 ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఏ రాష్ట్రానికి అందజేసింది? ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అనేటువంటి అవార్డు ఏ రాష్ట్రానికి? మరి తెలంగాణకి అందజేయడం జరిగింది. మొత్తం 4 వచ్చాయి ఫ్రెండ్స్ అవార్డ్స్. చూద్దాం. మొదటిది ఉత్తమ సేవలకు గాను తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ అయినటువంటి TSSPDCLకు 4 అవార్డులు వరించాయి. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ICC 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2020-21 గాను ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 20వ రెగ్యులేటర్స్ పాలసీ మేకర్స్ రిట్రీట్ 2020 సమావేశాలను గురువారం వర్చువల్ విధానంలో నిర్వహించారు. ఈ
ఈ సందర్భంగా TSSPDCLకు ఐసీసీ నుంచి ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్, జనరల్ స్టేట్స్ క్వాలిటీ సర్వీస్, నెక్స్ట్ కస్టమర్ ఎంపవర్మెంట్ సర్వీస్కి సంబంధించినటువంటి అవార్డులు అయితే వచ్చాయి. సో ఓకేనా. IPPAI నుంచి బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ టు ప్రమోట్ కన్జ్యూమర్ అవేర్నెస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ అచీవింగ్ హైయెస్ట్ ఎలక్ట్రిఫికేషన్ అవార్డులు అయితే లభించాయి. ఆన్లైన్ కార్యక్రమంలో TSSPDCL CMDG రఘురామరెడ్డి ఈ అవార్డునైతే అందుకున్నట్లుగా మనకైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫేమ్ ఇండియా మ్యాగజైన్. ఏంటది? ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎవరిని గుర్తించింది? ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎవరిని గుర్తించింది? సరైన సమాధానం ఆప్షన్ డి, బీబీ పాటిల్. ఎవరు ఫ్రెండ్స్? బీబీ పాటిల్. సో తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. వివరాలు చూద్దాం. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ను ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తించింది. ఈ అవార్డుకు దేశవ్యాప్తంగా 25 మంది ఎంపీలు ఎంపిక కాగా, సో ఏపీ తెలంగాణ నుంచి బీబీ పాటిల్ ఒక్కరే ఉన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎంపీ బీబీ పాటిల్ మర్యాదపూర్వకంగా కలిశారు. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ మంత్రి వేముల ఎంపీని శాలువాతో సత్కరించారు. ఉత్తమ పార్లమెంటేరియన్గా గుర్తించిన ఫేమ్ ఇండియా మ్యాగజైన్కు మంత్రి ధన్యవాదాలు తెలపడము చూడవచ్చు ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వన్. భారతదేశము ఏ దేశంతో కలిసి UN అంటే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపై ద్వైపాక్షిక సంప్రదింపులు నిర్వహించింది ఇటీవల? భారతదేశము మరియు ఇటీవల ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్కి తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నిక కావడం అయితే జరిగింది. సో ఇలా ఎన్నికైనటువంటి ఈ రెండు దేశాల మధ్య కొన్ని సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపైన ద్వైపాక్షిక సంప్రదింపులకు సంబంధించి ఒక డైలాగ్ అయితే జరిగింది. సో మరి ఏ దేశంతో అంటే ఆప్షన్ డి, ఐర్లాండ్తో. ఓకేనా. వివరాలు చూద్దాం. భారతదేశము మరియు ఐర్లాండ్ 2021 ఫిబ్రవరి 26న వర్చువల్ మోడ్లో UN సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపై ద్వైపాక్షిక సంప్రదింపులు జరిగాయి. అంటే 1-to-1 రెండు దేశాలు కలిసి ద్వైపాక్షికంగా సంప్రదింపులు అయితే జరిపాయి. సో మరి ద్వైపాక్షిక సంప్రదింపుల సందర్భంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఎన్నికైనందుకు ఇరు దేశాలు ఒకరికొకరు అభినందించుకున్నారు. ఓకేనా. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నిక కావడం అయితే జరిగింది. సో యుఎన్ఎస్సి ప్రాధాన్యతలకు సంబంధించి వారు చర్చలు అయితే జరిపారు. వారు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఎజెండాపై పలు అంశాలను చర్చలు జరపడం అయితే జరిగింది. మరియు 2021-22లో యుఎన్ఎస్సిలో తమ పదవి కాలంలో కలిసి పనిచేయడానికి అంగీకరించారు. 2021 మరియు 22లో. ఓకే. నెక్స్ట్. నదుల అనుసంధానంపై కేంద్ర టాస్క్ ఫోర్స్ ఇటీవల గోదావరి నదిని ఏ నదితో అనుసంధానం చేయడానికి సూచనాప్రాయంగా నివేదిక సమర్పించింది? ఇంపార్టెంట్ క్వశ్చన్. నదుల అనుసంధానం పైన కేంద్ర టాస్క్ ఫోర్స్ ఇటీవల గోదావరి నదిని ఏ నదితో అనుసంధానం చేయడానికి సూచనప్రాయంగా నివేదికను సమర్పించింది? సరైన సమాధానం ఆప్షన్ బి, మహానదితో. ఓకేనా. మహానది ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఒడిషాలో. వివరాలు చూద్దాం. ఫిబ్రవరి 25, 2021న నదుల అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ మహానది గోదావరి లింకును ఆమోదించింది. ప్రతిపాదిత మహానది గోదావరి లింక్పై తుది వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను రూపొందించడానికి ఆమోదము లభించింది. ముఖ్యాంశాలు: కేటాయించిన గోదావరి జలాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు వినియోగించుకునేలా చూడడం ద్వారా ఈ లింక్ ప్రాజెక్టుకు ఆమోదం లభించింది. సో న్యూఢిల్లీలో జరిగిన నదుల ఇంటర్లింక్పై అంటే అనుసంధానంపై టాస్క్ ఫోర్స్ 13వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సమావేశంలో టాస్క్ ఫోర్స్ చైర్మన్ శ్రీరామ్ వేదిరే 3 ప్రతిపాదనలు చర్చించి ముందుకు తేవడం అయితే జరిగింది. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్. సో మరి జాతీయ నీటి అభివృద్ధి అథారిటీ లింకును అంటే అనుసంధానంను గోదావరి, కావేరీపై ముసాయిదా వివరణాత్మకంగా ప్రాజెక్టు నివేదికను కూడా తయారు చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకు మహానది పైన మాత్రం ఓకే అయింది. అయితే నెక్స్ట్ ఏంటి? కావేరీ పైన కూడా.
ఓకేనా. నెక్స్ట్ ఏంటి, కావేరి పైన కూడా మనకు ముసాయిదా వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను కూడా తయారు చేశారు, కానీ అది కూడా అమలు పొందాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్, గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల స్టోరీస్ ఐ మస్ట్ టెల్ ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ యాక్టర్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ ఏ కబీర్ బేడి. ఎవరు ఫ్రెండ్స్? కబీర్ బేడి. వివరాలు చూద్దాం. ప్రముఖ నటుడు కబీర్ బేడి రచించిన రచన తన జ్ఞాపకాలతో స్టోరీస్ ఐ మస్ట్ టెల్ ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ యాక్టర్ పేరుతో 2021 ఏప్రిల్లో విడుదల చేయనున్నారు. సో బేడి తన వృత్తిపరమైన మరియు వ్యక్తిగత జీవితంలోని ఎత్తు మరియు అల్పాలు అంటే ఎత్తుపల్లాలను మరియు వివాహ జీవితాన్ని గురించి, విడాకులతో సహా అతని సంబంధాలు, అతని నమ్మకాలు ఎందుకు మారిపోయాయి, మరియు చలనచిత్రము, టెలివిజన్ మరియు థియేటర్లలో అతనిని ఉత్తేజకరమైన రోజుల గురించి పుస్తకంలో చెబుతారు. భారతదేశము, యూరప్ మరియు హాలీవుడ్లో ఈ పుస్తకాన్ని వెస్ట్ ల్యాండ్ పబ్లికేషన్స్ ప్రచురిస్తుంటుంది. ఓకేనా. వెస్ట్ ల్యాండ్స్ అనేవారు ఏంటంటే ఒక పబ్లికేషన్స్ వారు. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. పిఎం కిసాన్ పథకము విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ 2 జిల్లాలకు పిఎం కిసాన్ సమ్మాన్ అవార్డు లభించడము జరిగింది? సో యాక్చువల్గా 2 సంవత్సరాలు కాబోతుంది ఫ్రెండ్స్. ఓకేనా. 2 సంవత్సరాలు కంప్లీట్ అయింది. పిఎం కిసాన్ ఇది ఫిబ్రవరి 1తోనే. అయితే సో ఇలా కంప్లీట్ అయినందుకు ప్రతి రాష్ట్రానికి అయితే కొన్ని అవార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి అయితే 2 అవార్డులు లభించాయి. 2 జిల్లాలకు అవార్డు అయితే లభించింది. మరి ఏ జిల్లాలు చూద్దాం. సో ఆన్సర్ ఏ మరియు బి. ఏంటి? నెల్లూరు మరియు అనంతపురం జిల్లాలకు అవార్డు అయితే వచ్చింది. వివరాలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పిఎం కిసాన్ పథకము ప్రవేశపెట్టి 2 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో జిల్లాలకు కేంద్ర వ్యవసాయ శాఖ పిఎం కిసాన్ సమాన్ అవార్డునైతే ప్రకటించింది. ఓకేనా. సో ఈ అవార్డులో 2 ఆంధ్రప్రదేశ్ గెలుచుకుంది. వివాదాల పరిష్కారాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భౌతిక పరిశీలన విభాగంలో అనంతపురం జిల్లా ఈ అవార్డులనైతే సాధించింది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 24న నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ నుంచి నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు అవార్డులనైతే అందుకున్నారు. అయితే గోరఖ్పూర్లో 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు ఏటా 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు ప్రధానమంత్రి రైతు గౌరవ నిధి అంటే పిఎం కిసాన్ పథకంను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఉత్తరప్రదేశ్లో సో గోరఖ్పూర్లో 2019 ఫిబ్రవరి 24న ఇది అందజేశారు. ఓకేనా. యాక్చువల్గా అయితే దీన్ని 1 ఫిబ్రవరి 2019నే దీన్ని ప్రవేశపెట్టారు. కానీ మొదటిసారిగా ఎప్పుడు అయితే ఈ యొక్క ఫస్ట్ టైం అందించడం జరిగింది అంటే అమౌంట్ 2019 ఫిబ్రవరి 24. ఓకేనా, గమనించాలి. సో స్టాటిక్ జీకే అబౌట్ పిఎం కిసాన్ నిధి అయితే ఇక్కడ మనకు ఏర్పాటైంది అంటే 1 ఫిబ్రవరి 2019. ఓకేనా, యాక్చువల్గా కానీ మనకు కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటారు కదా. సో అది ఎప్పుడు అంటే ఫిబ్రవరి 24, 2019. అందుకే ఈ అంటే లాస్ట్ టైం 2 days బ్యాక్ వచ్చినటువంటి ఫిబ్రవరి 24తో 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. సో ఈ క్వశ్చన్ని 2 విధాలుగా అడుగుతున్నారు ఫ్రెండ్స్. 2 డేట్స్ కూడా గుర్తుంచుకోవాలి. మ్యాక్సిమం 2019 ఫిబ్రవరి 24 అడిగారు చాలాసార్లు, కాబట్టి 2 కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. మరి రెస్పాన్సిబుల్ మినిస్ట్రీ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్. సెక్రటరీ వివేక్ అగర్వాల్. ప్రతి సంవత్సరము అందించేటువంటి మొత్తము 6,000 రూపాయలు. ఎంత ఫ్రెండ్స్? 6,000. నెక్స్ట్, సైబర్ నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ సి, హోం మంత్రిత్వ శాఖ. వివరాలు చూద్దాం. దేశ భద్రతకు, దేశ సమగ్రతకు ముప్పు చేసే సైబర్ వేదికగా జరిగే నేరాలపై ప్రజల భాగస్వామ్యంతో నిఘా పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వము సర్వసన్నద్ధమవుతోంది. ఓకే. సో దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్లో సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టులపై కన్నేసి ఉంచాలని నిర్ణయించింది. సో ఇందులో భాగంగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ I4Cని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆవిష్కరించింది. సో ఇందులో వాలంటీర్లుగా పనిచేయాలని భావించేవారు స్వచ్ఛందంగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని కూడా సూచించడము జరిగింది. సో అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1,
ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించబడింది? ఎక్కడ ఫ్రెండ్స్? అహ్మదాబాద్. సో దీనికి ప్రధాని మోదీ గారి పేరు పెట్టడం అయితే జరిగింది. సో దీన్ని ప్రారంభించిన వారు ఎవరు ఫ్రెండ్స్? సో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు. సో చివరి క్షణంలో ఫ్రెండ్స్ అది ప్రారంభించే వరకు కూడా దానికి మోదీ గారి పేరు పెట్టారని ఎవ్వరికీ కూడా తెలియదు. ఓకే, నెక్స్ట్ 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఏ దేశం ఉంది అంటే కరోనా దేశం చైనా. నెక్స్ట్, భారతదేశంలోని కుషీనగర్ విమానాశ్రయము అంతర్జాతీయ విమానాశ్రయంగా పనిచేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లైసెన్స్ పొందింది. అయితే విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ మరి ఉత్తరప్రదేశ్లో కలదు. నెక్స్ట్ వన్, కొత్తగా స్థాపించబడిన అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డును ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్, ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇటీవల చెన్నైలో ప్రారంభించిన 18 ఇంటర్సెప్టార్ బోట్ సిరీస్లో ICGSC 453 17వ స్థానంలో ఉంది. అంటే 17వ స్థానం అంటే 18కి అగ్రిమెంట్ కుదుర్చుకుంటే 17 ఇప్పటి వరకు అందచేయడం అయితే జరిగింది. సో మరి యొక్క 17వదైనటువంటి ICGSC 453 సో ఏ ఓడరేవులో ఏ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని రూపొందించడం అయితే జరిగింది? చెన్నై ఓడరేవులో ప్రారంభించారు దీన్ని. మరి దీన్ని రూపొందించిన సంస్థ ఏంటి అంటే ఎల్ఎన్టీ అంటారు. లార్సెన్ అండ్ టార్బో సంస్థ దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ ఏ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, 2021 ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ సింపోజియంను ఢిల్లీలో డ్యామ్స్ అండ్ రివర్స్ బేసిన్ సుస్థిరాభివృద్ధి అనే అంశంపై నిర్వహించబడింది. ICOLD యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది మరి? సరైన సమాధానం ఆప్షన్ సి, ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్, అస్సాం ఇంట్రాస్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వృద్ధి ప్రాజెక్టు కోసం ఇటీవల $304 మిలియన్ రుణాన్ని మంజూరు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ వన్, షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది? షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కొత్త చైర్మన్. ఆన్సర్ ఆప్షన్ డి, విజయ్ సంప్లా. నెక్స్ట్ వన్, అమ్ముడుపోని పువ్వులను వివిధ ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడానికి ఫ్లవర్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఫ్లవర్ ప్రాసెసింగ్ సెంటర్. ఆన్సర్ ఆప్షన్ ఏ, కర్ణాటక రాష్ట్రంలో. నెక్స్ట్, డైలీ 10 జీకే క్వశ్చన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో మనం చెప్పుకునేటువంటివి బిట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఇటీవల జరిగినటువంటి NTPC ఎగ్జామ్లో చాలా వరకు వస్తున్నాయి ఫ్రెండ్స్. గ్రూప్ Dకి కూడా పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. సో మొన్న ఇటీవల జరిగినటువంటి ఒక NTPC ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ 30 మార్క్స్ కవర్ అయ్యాయి ఫ్రెండ్స్. కరెంట్ అఫైర్స్ ప్లస్ స్టాటిక్ జీకే, సో అడిషనల్ బిట్స్లో అన్నీ కలిపి ఆల్మోస్ట్ 30 బిట్స్ జనరల్ స్టడీస్లో. ఓకేనా, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా రావడం జరిగింది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. ఓకే, సో డైలీ 10 జీకే క్వశ్చన్ చూద్దాం. వస్తువు పలాయన వేగము దేనిపై ఆధారపడి ఉంటుంది? పలాయన వేగము. ఆన్సర్ ఆప్షన్ సి, భూమి యొక్క ద్రవ్యరాశి. ఓకేనా, ఎర్త్ మాస్. ఓకే, నెక్స్ట్ వ్యాసార్థము అంటే చుట్టుకొలత పైన కూడా ఆధారపడి ఉంటుంది పలాయన వేగము. నెక్స్ట్ వన్, బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3, ఊపిరితిత్తులకు వచ్చేటువంటి ఒక రకమైనటువంటి వ్యాధిగా చెప్పుకోవచ్చు బ్రాంకైటిస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. గురుత్వాకర్షణ సిద్ధాంతము డాష్. గురుత్వాకర్షణ సిద్ధాంతము ఆప్షన్ 1, విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్, గురుత్వాకర్షణ సిద్ధాంతం అనేది అన్ని చోట్ల ఉంటుంది. గ్రహాల మధ్యలో ఉంటుంది. గ్రహంలోని ఒక ఆబ్జెక్ట్కి ఇంకో ఆబ్జెక్ట్ మధ్య ఉంటుంది. సో అసలు గురుత్వాకర్షణ శక్తి అనేది లేకుంటే అసలు విశ్వమే లేదు. ఓకేనా, మరి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త పేరెవరు? ఓకేనా, చాలా ఫేమస్ కదా, అందరికీ తెలిసి ఉంటుంది. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, నెక్స్ట్, స్త్రీలలో తరచు వచ్చే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమైనటువంటి వైరస్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3, హ్యూమన్ పాపిలోమా వైరస్ అనేటువంటిది. ఓకే, నెక్స్ట్ వన్,
ఘనీభవించేటప్పుడు సంకోచించేది ఏంటి? అంటే గడ్డగట్టేటప్పుడు సంకోచించడం అంటే ఏంటి? దగ్గరికి ముడుచుకుపోయేటువంటిది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 4 మైనము. ఓకే, మైనం. కొవ్వొత్తులు తయారు చేస్తారు కదా మైనంతో, అదే. నెక్స్ట్, బోటులిజం లేదా ఫుడ్ పాయిజనింగ్ దేని వల్ల కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3 బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది ఫుడ్ పాయిజన్. నెక్స్ట్ వన్, హెపటైటిస్ దేనికి సంబంధించినటువంటి జబ్బు? హెపటైటిస్ దేనికి ఫ్రెండ్స్? ఆప్షన్ 2 కాలేయమంట. ఓకేనా, కాలేయానికి సంబంధించినదే ఈ హెపటైటిస్. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్షయవ్యాధి నివారణ కోసము పుట్టిన పిల్లలకు ఇచ్చేటువంటి వ్యాక్సిన్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 బీసీజీ వ్యాక్సిన్. ఏంటి ఫ్రెండ్స్? బీసీజీ వ్యాక్సిన్. నెక్స్ట్ వన్, ఏడాదిలోపు శిశువుల్లో కలిగేటువంటి డయేరియా వ్యాధి కారక వైరస్ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 రోటా వైరస్. ఓకేనా, రోటా వైరస్. నెక్స్ట్, తుప్పు పట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే ఆప్షన్ 3 ధనుర్వాతము. ఏంటి ఫ్రెండ్స్? అది ధనుర్వాతం అనేటువంటి వ్యాధి సంభవిస్తుంది. ఓకేనా, ఆ తుప్పులో ఒక రకమైనటువంటి క్రిములు శరీరంలోనికి ప్రవేశించి ధనుర్వాతాన్ని కలుగజేస్తాయి. ఓకే, సో ఫ్రెండ్స్, మరి ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఒకసారి క్విక్ రివ్యూ కూడా చూసేద్దాం, చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు కూడా చాలామంది అయితే ఫాలో అవుతున్నారు మన కరెంట్ అఫైర్స్ని, అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్ ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ లేకుంటే ప్రతిరోజు ఇలా చెప్పేవాడిని కాదనుకోవచ్చు. చాలా మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ప్రతిరోజు అసలు కంటిన్యూస్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇకపైన కూడా ఇదే విధంగా కంటిన్యూస్గా క్లాసెస్ అయితే ఉంటాయి, గమనించాలి. మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడమే. ఫస్ట్ టైం చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ప్రతిరోజు 7:40 క్లాస్ అయితే ఉంటుంది. ఓకే, ఒకవేళ మిస్ అయితే 9 గంటల లోపే అప్డేట్ చేస్తాను. క్విక్ రివ్యూ. ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ఉపయోగించాలని సరికొత్త నిబంధన తీసుకొచ్చినటువంటి మొదటి రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ ఏది అంటే ఢిల్లీ. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. IRDAI 1 ఏప్రిల్ 2021 నుండి సాధారణ మరియు ఆరోగ్య బీమా సంస్థలు తప్పనిసరిగా అందించాలని రూపొందించిన పాలసీ పేరు ఏంటది? సరల్ సురక్ష బీమా. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏనుగుల మరణం వలన వార్తల్లో ఉన్నటువంటి కార్లపాట్ అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిశాలో ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటును ఎంతగా అంచనా వేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 7% అంచనా వేసింది. నెక్స్ట్ వన్. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నూతన అధ్యక్షులుగా ఫిబ్రవరి 24, 2021 ఎవరు నియమితులు కావడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ సి దుష్యంత్ చౌతాలా. ఓకే, దుష్యంత్ చౌతాలా. నెక్స్ట్, 2021 ఆస్కార్ అవార్డుల బరిలో నిలిచిన భారతీయ చిత్రం ఏంటి అంటే ఆప్షన్ బి ఆకాశం నీ హద్దురా. ఓకే, ఫైనల్ ఇంకా కాలేదు, బట్ అందులో ఫైనలైజ్ చేసేటువంటి లిస్టులో అయితే ఉంది. ఓకే, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 14వ ఇండియా ఎనర్జీ సమ్మిట్ 2020-21 ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఓవరాల్ ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు ఏ రాష్ట్రానికి అందజేసింది? ఆన్సర్ తెలంగాణకి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ 2021 సంవత్సరానికి ఉత్తమ పార్లమెంటేరియన్గా ఎవరిని గుర్తించింది? ఆన్సర్ బీబీ పాటిల్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారతదేశము ఏ దేశంతో కలిసి యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ సమస్యలపై ద్వైపాక్షిక సంప్రదింపులు నిర్వహించింది ఇటీవల? ఆన్సర్ ఐర్లాండ్తో. ఎందుకో కూడా చూసాం మనము. నదుల అనుసంధానంపై కేంద్ర టాస్క్ ఫోర్స్ ఇటీవల గోదావరి నదిని ఏ నదితో అనుసంధానం చేయడానికి సూచనప్రాయంగా నివేదిక సమర్పించింది? ఆన్సర్ ఆప్షన్ బి మహానది. నెక్స్ట్, కావేరితో కూడా అయింది ఫ్రెండ్స్, బట్ ఫైనలైజ్ కాలేదు ఇంకా. ఓకే, ఫస్ట్ అయితే మహానదితో అనుసంధానం చేయడానికి అయితే క్లియరెన్స్ లభించింది. నెక్స్ట్, ఇటీవల స్టోరీస్ ఐ మస్ట్ టెల్ ది ఎమోషనల్ జర్నీ ఆఫ్ ఏ యాక్టర్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ కబీర్ బేడి. నెక్స్ట్, పిఎం కిసాన్ పథకము విజయవంతంగా అమలు చేసినందుకు ఆంధ్రప్రదేశ్లోని ఏ 2 జిల్లాలకు పిఎం కిసాన్ సమాన అవార్డు లభించింది? ఒకటి నెల్లూరు మరియు అనంతపురం, 2 జిల్లాలకు కూడా లభించింది. ఆన్సర్ ఏ మరియు బి, ఆన్సర్ డి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. చివరిది 13వది. సైబర్ నేరాలను అరికట్టడానికి ఇండియన్ సైబర్ క్రైమ్
కోఆర్డినేషన్ సెంటర్ ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? I4C అంటారు దీన్ని. ఓకే, ఏంటి మరి? హోం మంత్రిత్వ శాఖ. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం భారతదేశంలోని ఏ నగరంలో ప్రారంభించబడింది అంటే అహ్మదాబాద్. ఓకే, సో మొతేరా స్టేడియం అని ఉండే దాన్ని మోదీ స్టేడియంగా మార్చారు. 2020 సంవత్సరంలో భారతదేశం యొక్క అతిపెద్ద వాణిజ్య భాగస్వామి ఏది అంటే కరోనా దేశం చైనా. భారతదేశంలోని కుషీనగర్ విమానాశ్రయము అంతర్జాతీయ విమానాశ్రయంగా పనిచేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ లైసెన్స్ పొందింది. సో విమానాశ్రయం ఏ రాష్ట్రంలో ఉంది మరి? ఇది ఆన్సర్ యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉంది. కొత్తగా స్థాపించబడిన అంతర్జాతీయ అవినీతి నిరోధక ఛాంపియన్స్ అవార్డును ఏ దేశం ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ బి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ ఇటీవల చెన్నైలో ప్రారంభించిన 18 ఇంటర్సెప్టార్ బోట్ సిరీస్లో ICGSC 453 17వ స్థానంలో అయితే ఉంది. అంటే 17వది, 18లో 17వది, ఇంకొకటి బ్యాలెన్స్ అయితే ఉంది. మరి ఈ ఓడను ఏ సంస్థ అభివృద్ధి చేసింది లేదా తయారు చేసింది అంటే ఎలాంటి లార్సెన్ అండ్ టర్బో. నెక్స్ట్ నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో గృహ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ. 2021 ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ సింపోజియంను న్యూఢిల్లీలో డ్యామ్స్ అండ్ రివర్ బేసిన్ల సుస్థిర అభివృద్ధి అనే అంశంపై నిర్వహించబడింది. సో ఐకోల్డ్ అంటే ఏంటి? ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. నెక్స్ట్ అస్సాం ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ వృద్ధి ప్రాజెక్టు కోసము ఇటీవల $304 మిలియన్ రుణాన్ని మంజూరు చేసిన సంస్థ. ఆన్సర్ ఆప్షన్ బి ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. నెక్స్ట్ షెడ్యూల్ కులాల జాతీయ కమిషన్ కొత్త చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే విజయ్ సింప్లా. ఓకే, సంప్లా లేదా సింప్లా. అమ్ముడుపోని పువ్వులను వివిధ ఉపయోగకరమైన ఉత్పత్తులుగా మార్చడానికి ఫ్లవర్ ప్రాసెసింగ్ కేంద్రాన్ని ఏ రాష్ట్రం ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక. నెక్స్ట్ డైలీ 10 జీకే క్వశ్చన్స్. వస్తువు యొక్క పలాయన వేగము దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ 1 ద్రవ్యరాశి, వ్యాసార్థము రెండింటిపైన కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ బ్రాంకైటిస్ ఏ అవయవానికి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 ఊపిరితిత్తులు. గురుత్వాకర్షణ సిద్ధాంతము ఎక్కడ ఉంటుంది? సింపుల్గా చెప్పాలంటే విశ్వంలో ఎక్కడైనా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు గురుత్వాకర్షణ లేనిదే విశ్వమే లేదు. నెక్స్ట్ స్త్రీలలో తరచూ వచ్చే గర్భాశయం ముఖద్వార క్యాన్సర్కు కారణమైన వైరస్ హ్యూమన్ పాపిలోమా వైరస్. నెక్స్ట్ ఘనీభవించేటప్పుడు సంకోచించేది ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 మైనము. ఓకే, బోటులిజం ఫుడ్ పాయిజనింగ్ దేనివల్ల కలుగుతుందంటే ఆన్సర్ ఆప్షన్ 3 బ్యాక్టీరియా. నెక్స్ట్ వన్ హెపటైటిస్ దేనికి సంబంధించిన జబ్బు అంటే కాలేయానికి సంబంధించినటువంటి జబ్బు. ఓకేనా? సో మరి మానవ శరీరం లోపల ఉండే అతిపెద్ద అవయవం ఏంటి అంటే కాలేయము. మరి వెలుపల అయితే అంటే మానవ శరీరం లోపల ఉండేటువంటి అవయవం అయితే కాలేయం అవుతుంది. మరి మానవ శరీరంలో అతిపెద్ద అవయవము బయట లోపల అన్నిట్లో కలిపి పెద్ద అవయవం ఏంటి అంటే చర్మం ఫ్రెండ్స్. ఓకేనా, చర్మం. నెక్స్ట్ వన్ క్షయ వ్యాధి నివారణ కోసం పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ 2 BCG. నెక్స్ట్ వన్ ఏడాదిలోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధికి కారణమైనటువంటి వైరస్ ఏది అంటే సో ఆన్సర్ ఆప్షన్ 3 రోటా వైరస్. నెక్స్ట్ తుప్పు పట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏంటి అంటే ధనుర్వాతము. ఓకేనా, ధనుర్వాతము. సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా అంటే చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మన ఛానల్ని ఇంట్రడ్యూస్ చేయండి షేర్ చేయడం ద్వారా. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.